గురుగారు. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తా విరాసేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాం చాపం గుణం తర్జనీ బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. గురుగారు, చాలా మందికి ఏ రాశి అనేది తెలియదండి. నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు, ఏ రాశో తెలియదు. మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి? మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రం రాశి అడుగుతున్నారు, అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇంతేనా, తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి సమాధానం సింపుల్, నేను ఒకటే చెప్తాను. యస్య నాస్తి కిల జన్మపత్రిక యా శుభాశుభ ఫలప్రదాయిని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం ఋషి. దీని అర్థం ఏంటంటే, దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు. ఇప్పుడు ఈ గది ఉంది, ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు, మనకి ఏవి ఎక్కడనే కనబడవు కదా. దీపం ఉంటే అన్నీ కనబడతాయి. సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే, ఈ కాలచక్రంలో తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు. ఆ తెలియజెప్పేదే జాతకం. జాతకం ఒకటి ఉందనుకోండి, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏళ్ళనాడ్షన్ వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి, గురుడు లక్ ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారా. సో జాతకం లేకపోతే ఏం తెలియదు. జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అక్యురేట్గా ఉండాలి. ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు. జాతకం లేదు అనుకోండి, ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి. జాతకం లేదు అంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంది, మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు PDF రూపంలో వస్తుంది. సో అక్కడ మీ జన్మ నక్షత్రము, జన్మ రాశి ఉంటుంది. సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి, మీ జన్మ రాశి ఏంటి చూసుకొని, అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనైతే రాశి ఫలాలు చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి. జాతకం ఉంది, నంబర్ 1 ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్. అది లేదు అన్నప్పుడు, ఇప్పుడు నీ పేరు రాము అనుకో, పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. నీ పేరు శ్రీనివాసు అనుకో, అది కూడా చిత్తా నక్షత్రము తులారాశి అవుతుంది. లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు, భూదాబాడ, పూర్వాషాఢ, సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే, పేరు బట్టి చెప్పే రాశి 100% అయితే ఫలితాలు ఇవ్వదు. జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము, రాశి మాత్రమే మోస్ట్లీ 80% యాక్యురేట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు. క్లియర్గా చెప్తున్నాను, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ వర్తించవు. నీకంటూ నీ ప్రత్యేకమైన దశ, అంతర్దశలు ఉంటాయి, అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి 100%. రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ అంటే అప్ టు 60 to 80% యాక్యురేట్గా ఉంటాయి. 60 to 60% అయితే కన్ఫర్మ్, 80% వరకు కొంతమందికి యాక్యురెన్సీ ఉంటుంది. కానీ నీకు 100% 80 to 100% యాక్యురెన్సీ రావాలి అని అంటే దశాంతర్దశలు తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర్దశలు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీరందరూ ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ అందరికి ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరి యోగాలు వాళ్ళవి. ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు, ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు, ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు. చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు, చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు. సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద, స్కిల్ మీద పనిచేయవు. స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప, ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు, ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన స్వయంగా చెప్పారు, నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది, అప్పుడు నేను నవ్వుకున్నాను,
దేవుడు గనక నాపైన అనుగ్రహం చేసి ఉండకపోతే నేను సినిమా స్టార్ అని తెలియదు. ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు, నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుంటే ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది. సో ఇది నా పరిస్థితి. ఆయన అహంకారానికి వెళ్ళా, ఆయన తిట్లే. సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్లో ఆయన గొప్పవాడు. ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు. అలాంటి బుద్ధి, అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికీ. రూపము, యవ్వనము, గుణము, సద్గుణం కాదు. అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి. అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. దానం ఎవడు చేస్తాడో, ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో, ఎవరికైతే పంచే గుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు. ఊరికే అందరికి ఇవ్వడు. సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాశిఫలాలు చెప్తాను, కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు, అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు, నా పొరపాటు కాదు. సరిగ్గా సరి చూసుకుని ఎవరి రాశి ఏదో నక్షత్రం ఏదో చూసుకుంటే తెలుస్తుంది, సరిపోతుంది. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? అసలు ఈ సంవత్సరం ఎలా ఉంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మిథునం. మిథునం అంటే ఏంటి? జంట. జంట అంటే ఏంటి? కలిసి ఉండాల్సింది, బ్యాలెన్సింగ్గా ఉండాల్సింది. కానీ మిథున రాశికి ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే కలిసి ఉండడం ఉండదు. ఎవరైతే కలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా విడిపోతారు. స్నేహితుల మధ్యన వైరం ఏర్పడుతుంది. నిజ రూపాలు కనిపిస్తాయి. నిజం చెప్పాలంటే మిథున రాశి వారికి నిజమైన స్నేహితుడు ఎవరు, నిజమైన దుర్మార్గుడు ఎవరు, తన జీవితానికి ఉపయోగపడే వ్యక్తి ఎవరు, తన జీవితాన్ని పాడు చేస్తున్న వ్యక్తి ఎవరు, ఈ రియలైజేషన్ మొత్తం తెలిసిపోతుంది. కానీ నిజం నిష్ఠూరమైంది, తట్టుకోలేము మనం. కష్టం అనిపిస్తుంది. నీ లైఫ్ పార్ట్నరే నిన్ను మోసం చేస్తుంది అని నీ కళ్ళతో చూసి కరెక్ట్గా తెలిసినా దాన్ని తట్టుకోలేకపోతారు. జీవితం లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. ఇప్పుడు మన ఎంప్లాయీస్ అందరూ పని చేస్తున్నా కరెక్ట్గా ఉన్నారని మనం అనుకుంటాం. మనం ఇప్పుడు ప్రతి చోట ఒక చిన్న నమ్మకం పెట్టి అన్నీ వదిలేస్తాం. ప్రతి చోట వెళ్ళి ఎగ్జామినేషన్ చేయమంటే కుదరదు. కానీ ఆ ఎంప్లాయీస్ కనుక మోసం చేస్తున్నారని తెలిస్తే, ఆ ఎంప్లాయీస్ తన ముందు ఎదిగారు, వాళ్ళ వల్ల తను ఎదిగాను అని చెప్పి వాళ్ళని ఏమనుకుండా ఉండాలా అనేది తటస్థంగా ఉండిపోతారు. సో ఇలాంటి పరిస్థితి మిథున రాశి వారికి ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రం అదృష్టయోగం ఉంది. 2 నెలలు మాత్రమే. అది ఏమిటి అంటే అక్టోబర్, నవంబర్. ఈ 2 నెలలు మాత్రం సంపదలు వస్తాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి, బాగుంటుంది. పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే ఈ టైంలోనే జరుగుతాయి. నవంబర్లో మాత్రం పెళ్ళి, అక్టోబర్లో పెళ్ళి చేసేసుకోండి. నేనేమంటానంటే మిథున రాశి వారు ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే మీకు ఒక సంవత్సరం పాటు బాగా లేదు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోండి. బాగా లేకపోతే పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే ఆ టైంలోనే పెళ్లి చేసుకుంటే నీ భార్య జాతకంతోటైనా నీకు ఏదైనా కలిసి వస్తుంది. సో నేను లక్ ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. ఎందుకోసం అంటే ఆ ఉన్న లక్ కాస్త పోతుంది. నువ్వు ఆమెకు అటెన్షన్ ఇచ్చే లోపల ఆవిడ అంటది పెళ్ళయింది, నాకేమో అటెన్షన్ ఇస్తలేవు, నువ్వు బిజినెస్ అని తిరుగుతున్నావు అని చెప్పి. అదే చూస్తే అరవింద సమేత సినిమా డైలాగ్ ఉంటుంది, ప్రపంచము నా దగ్గర అంటే మా భుజాల మీద తలబెట్టేసి ప్రపంచాన్ని చూస్తారని చెప్పేసి అంటే అదే డైలాగ్ వినిపిస్తుంది. ఇంకేం చేయలేరు జీవితంలో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిథున రాశి వాళ్ళు పెళ్లి చేసుకోండి. నేను 6 రాశులు చెప్తాను. ఈ 6 రాశుల వాళ్ళు పెళ్లి చేసుకోకండి. ఈ సంవత్సరం పెళ్లి చేసుకొని రిలేషన్షిప్లో పోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర, కుంభ, ఈ రాశి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోండి. మీనరాశి, మేషరాశి, ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి, పెళ్ళిళ్ళకి పోవకండి. అసలు పెళ్ళి, రిలేషన్షిప్, మ్యారేజ్ ఇది ఏది వద్దు, ఏది వద్దు. రిలేషన్షిప్ వద్దు, పెళ్ళి వద్దు, ఏది వద్దు. వీళ్ళకి పెళ్ళి చేసుకోకూడని రాశులు ఏంటి అని అంటే వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి, మకర రాశి, వీళ్ళందరూ పెళ్లి చేసుకోవద్దు, వద్దు. ఎందుకోసమంటే ఇది అదృష్ట సమయం. ఉన్న అదృష్టం కాస్త వెళ్ళిపోతుంది. ఎందుకోసమంటే నువ్వు ఆ టైంలో పెళ్ళని చూసుకుంటావా, నీ జీవితాన్ని చూసుకుంటావా. సో పెళ్ళి అంటే ఇంకా ఉంటుంది, ఇంకా మళ్ళీ హనీమూన్ ట్రిప్ అనాలి, అక్కడ అనాలి, ఇక్కడ అనాలి, టైం అంతా అటే పోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో కావాలంటే మొదలే చెప్పండి, గురుగారు చెప్పారు నాకు పెళ్లి చేసుకోవద్దని చెప్పారు, నన్ను సంవత్సరం పాటు నువ్వు వదిలేస్తాను,
నన్ను ఏం ఇబ్బంది పెట్టినంటే చేసుకుంటా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకోండి. సో మిథున రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీకు దురదృష్ట యోగం ఎక్కువగా ఉంది. సో మిథున రాశి వారికి నేను ఈ సంవత్సరం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కీప్ క్వైట్ ఇన్ యువర్ జాబ్. మీ ఉద్యోగంలో చాలా సైలెంట్గా జాబ్ చేస్తూ ఉండండి. బీ లైక్ ఏ వెల్, అంటే బావిలాగా ఉండండి. బావిలో మనము రాయి వేసినా బంతి వేసినా అటే పోతుంది. డోంట్ బీ లైక్ ఏ వాల్, గోడలాగా ఉండకండి. ఎవరు ఏదైనా రియాక్ట్ అవ్వకండి. రియాక్ట్ అయిపోయారు అంటే నష్టం మీకే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎవరైనా ఏదైనా అడిగితే గుర్తులేదు, మర్చిపోయా, ఇవి మాత్రం చెప్పండి. ఎవరైనా అడిగితే ఏమో అని చెప్పండి తప్ప దేనికి రియాక్ట్ అవ్వకండి, దేనికి ప్రామిస్ చేయకండి, ఎవరికి ఏవి ప్రామిస్ చేయకండి. ప్రామిస్ లేట్ చేసినా ఈ సంవత్సరం నిలబెట్టుకోలేరు. మీ పాటికి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అప్నే నకాబ్ పైలే సమాలిజీ అని అంటారు. అంటే ఏదైనా జరిగితే ఫస్ట్ మీ యొక్క ఆక్సిజన్ మీద పెట్టుకోండి, తర్వాత మీరు ఇతరులకు హెల్ప్ చేయండి అని చెప్తారు. అట్లా ఫస్ట్ మీ ఆక్సిజన్ మీరు చూసుకోండి. కాబట్టి మీ వరకు మీరు ఉండండి. ఎక్కువగా కామెంట్స్ చేయకండి, ఎక్కువగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వకండి. ముఖ్యంగా మిథున రాశిలో దశమ స్థానం లోపలికి మనకి ఏది 9వ స్థానం లోపలికి రాహు వెళ్ళిపోతాడు కాబట్టి అదృష్టాన్ని తినేస్తాడు రాహు. నీకు వచ్చేది కూడా రాకుండా పోతుంది. కాబట్టి మెయిన్గా గాసిప్స్లో అస్సలు ఇంటరాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఒక ఆఫీస్ హెడ్ ఉంటాడు, ఆయన గురించి ఏదో స్టాఫ్ రూమ్లో గాసిప్ జరుగుతూ ఉంటాయి. ఆ గాసిప్స్లో వీళ్ళు ఏదైనా అరిచారనుకో, వీళ్ళదే రికార్డ్ చేసి అడిగి పంపిస్తారు, అయిపోయి ఇంకా ఇష్క. కాబట్టి గాసిప్స్ల జోలికి వెళ్ళకండి. ఎంతవరకు ఉందో అంత మంచిగా అంత, అంతకు మించి ఎక్కువ మాట్లాడద్దు. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి మిథున రాశి. అండ్ మీకు నేను చెప్పేది ఏంటంటే అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేసుకోండి. ఈ నష్టం రాకుండా ఆ అమ్మవారు నిన్ను కాపాడుతుంది. అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ రోజు అమ్మవారి దగ్గరికి రండి, మహాలక్ష్మి యాగం చేయండి. ఆ అమ్మ అనుగ్రహంతో మీకు ఆ 2 నెలలు కూడా మీకు జాక్పాట్లో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే పరిహారం. ధన్యవాదాలు గురుగారు.